सततमञ्जलिरेषार्यै प्रक्षिप्यते मुखरितो मधुपैर्बुधैश्च जागर्ति यत्र भगवान् गुरुचक्रवर्ती विश्वोदयप्रलयनाटकसूत्रधारी दिशन्तु शं मे गुरुपादपांसवः दिशन्तु शं मे గురుపాదపాంసవః. మనం ఈరోజు భజగోవిందం గురించి విచారణ చేద్దాము. శంకరాచార్యులు లాస్ట్ పుస్తకం ఇది. అన్ని శాస్త్రము భాష్యము రాసిన తర్వాత శిష్యులతో పాటు కేదార్నాథ్కి నడుచుకొని పోతున్నప్పుడు ఇందులో ఒక 12 భాష్యకార భగవానులు చెప్పారు. మిగతాది ఇంకో 12 నుంచి 15 వరకు శిష్యులు. గురుగారు ఒక శ్లోకం చెప్తే కన్నా శిష్యులు కూడా ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ ఈ సంసారం గురించి లాస్ట్ మూమెంట్లో వార్నింగ్ లెటర్ లాంటిది. మూర్ఖులారా, ప్రపంచంలో సంసారంలో మునిగి దుఃఖం అనుభవించకండి, దాని నుంచి బయటికి రండి, గోవిందుని భజించండి అని చెప్పేసి ఆ లాస్ట్ ఉపదేశం. ఎప్పుడే కానీ మనిషి శరీరం వదిలిపెట్టిపోతున్నాడంటే తను తెలిసిపోయిందంటే కన్నా ముందుగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పిపోతాడు. తల్లిదండ్రులు కానీ బిడ్డలకు ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏమున్నాయి అవన్నీ పిల్లలకు చెప్పేసి ఇంకా శరీరం పోతుంది అని తెలిసిపోతే కానీ. అందుకే లాస్ట్ మూమెంట్లో వచ్చే ఉపదేశాలు చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. భాష్యకార భగవాన్లు అలాంటి సంపత్తి మనకు నిధిని చూపించిపోయాడు లాస్ట్ మూమెంట్లో. దాన్ని మనం విచారణ చేసుకుందాం ఈరోజు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రీకరణే. భజ గోవిందం భజ మూఢమతే. హే మూఢమతే అని, మూర్ఖుడా, మూర్ఖత్వంతో ఉన్న మతి ఉన్నవాడా, గోవిందుని భజించు. గోవిందుని భజించు అంటే గోవిందుని స్మరణలోనే ఎప్పుడు ఉండు. అంటే నీ నిజ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. గోవిందుడు అంటే కానీ గో అంటే ఇంద్రియాలకి సూచకము. గోవిందు అంటే కానీ ఇంద్రియాలని నిగ్రహం చేసుకొని తన స్వరూపంలో ఉన్న వ్యక్తి అని. ఒక జీవన్ముక్త పురుషుడు, ఆ సృష్టికర్త అయిన పరమాత్ముడు, వీళ్ళందరూ కూడా మనము ఆ స్థితిలో ఉండొచ్చు. ముంగిసి రూపంలో భగవంతుడు కూడా వచ్చాడు భజగోవిందం వినడానికి. సంప్రాప్తే సన్నిహితే కాలము దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు నహి రక్షతి డుక్రీకరణి అంటే ఇది ఫస్ట్ కాశీలో స్టార్ట్ చేస్తాడు ఈ శ్లోకం. కాశీలో బాగా వయసు అయిపోయింటుంది ఒక వృద్ధుడు. ఆ వ్యాకరణ సూత్రాలు ఆ మెట్ల మీద కూర్చొని డుక్రీకరణి. డుక్రీ అంటే ఒక ధాతు, అది రూట్, దాని నుంచి క్రియాపదాలు ఉత్పత్తి అవుతాయి. కర్త, కర్తవ్యము, ఇవన్నీ కూడా డుక్రీ అనే ధాతువు నుంచినే ఉత్పత్తి అయ్యాయి. డుక్రీలో డు మళ్ళీ అకారం వెళ్ళి క్రూ అనేది మిగులుతుంది. ఆ క్రూకి కొన్ని సూత్రాలు, వ్యాకరణ సూత్రాల ద్వారా అదే కర్త అనే పేరు, కర్తవ్యం అనే పేరు, కారక అనే పేరు, అవన్నీ ఈ ధాతువు నుంచినే ఉత్పత్తి అవుతాయి క్రియాపదాలు. దాన్ని కంఠస్థం చేసుకోవాలి వ్యాకరణంలో. డుక్రీకరణి వ్యాకరణం చూడడానికి 7 సంవత్సరాలు పడుతుంది. అందుకే వ్యాకరణ పేరు ఎత్తితే పారిపోతారు విద్యార్థులు కూడా. మాట్లాడుకోవడం ఈజీనే సంస్కృతంలో, కానీ దాని వ్యాకరణం కొద్దిగా ప్రోగ్రామింగ్ బాగా టెక్నికల్గా ఉంటుంది. అందుకే ఆ వయసులో లాస్ట్ మూమెంట్లో ఇంక 7 సంవత్సరాలు వ్యాకరణానికి ఇస్తే మిగతా నువ్వు శాస్త్రం ఎప్పుడు చదువుతావు, ఎప్పుడు దాన్ని ధారణ చేసుకుంటావు. ఈ వయసులో నువ్వు వ్యాకరణం చదివే వయసు కాదు. ఈ వయసులో నువ్వు సారంగా ఏదైతే ఉందో ఆ సారాన్ని గ్రహించి నువ్వు శాంతిగా నీ స్వరూపంలోకి వెళ్ళాలి అని చెప్పేసి చాణక్యుడు చెప్తాడు. నీతి శాస్త్రాలు కూడా ఈ శ్లోకాన్ని చెప్తాయి.
అనంత విద్యాశ్చ బహుళాశ్చ విద్య అంటే అనంత విద్యాశ్చ బహుళాశ్చ విజ్ఞా అల్పశ్చ కాలో బహువిఘ్నతా చ యత్సారభూతం తదుపాసనీయం హంసో యథా క్షీరమివాంబుమధ్యాత్. అనంత శాస్త్రం బహుళాశ్చ విద్య, శాస్త్రాలు అనంతంగా ఉన్నాయి, విద్యలు కూడా ఎన్నో ఉన్నాయి. అల్పశ్చ కాలం, సమయం చూస్తే చాలా తక్కువ. మీరన్నా 70-80 దాటి చూస్తున్నారు, మేమంతా ఇప్పుడు పుట్టిన పిల్లలంతా 60కి అయిపోయి ఉంటుంది కథ. ఆయుష్ కలియుగంలో తగ్గుతూ పోయి లాస్ట్కి 18 సంవత్సరాలకు అంతే, పుట్టి 18 సంవత్సరాలకు అవుట్ అయిపోతారు. 18 సంవత్సరాలు అంతా పిల్లలు సంసారం అంతా అయిపోయి వయసు కూడా అయిపోతుంది కలియుగాంతంలో. కాబట్టి అల్పశ్చ కాలం చాలా తక్కువ ఉంది. బహువిఘ్నతాచ, విఘ్నాలు అంటావా, చెప్పాం కదా, నువ్వు మోక్షాన్ని పొందడానికి వస్తే కానీ నీకు 1000 మంది అత్తలు 1000 మంది కోడలు సమస్యలు ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి, విఘ్నాలు ఇంకా భయంకరంగా ఎక్కువవుతూ ఉంటాయి. ఇన్ని విఘ్నాలలో మనము ఎక్కడ నేర్చుకోవడానికి ఉంటుంది? 7 సంవత్సరాలు ఒక వ్యాకరణానికి ఇచ్చేస్తే కానీ మిగతాది ఎప్పుడు తెలుసుకుంటాం, తత్వమసి మహావాక్యాల గురించి ఎప్పుడు తెలుసుకుంటాం. కాబట్టి ముఖ్యంగా ఈ వయసులో లాస్ట్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పి భక్తులకు చాలా అయిపోయింది. అప్పుడు కూడా ఇంకా సంసారము పిల్లలు అటు ఇటు అని అటే మనసు ఉంటే కన్నా మళ్ళీ పశువులాగా పుట్టి పశువులాగా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో ఎక్కువ భగవంతుని చింతనే ఉండాలి, ఇంకా వేరేది రావద్దు బుర్రలోకి. ఎందుకంటే ఒక చాలా పెద్ద అదృష్టము, చాలా మంచి ఒక అవకాశం ఉంటుంది. నువ్వు మిగతా జీవితం ఎట్లా నడిపినా తెలియదు, కానీ లాస్ట్ మూమెంట్లో కానీ ఆ నారాయణుని తెలుసుకుంటే మాత్రము తప్పకుండా ఆయనలో లయం అయిపోతాం మనం. అందుకే మన సనాతన ధర్మంలో పిల్లల పేర్లంతా దేవుళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకుంటామంటే ఎప్పటికీ ఆ స్మరణ, భగవంతుని స్మరణ మనం తప్పద్దు అని చెప్పేసి. పిల్లల పేర్లు చెప్తున్నప్పుడు కూడా ఆ భగవంతుడి స్మరణ ఉన్నాయి. అజామిలుడని భాగవతంలో కొడుకు పేరు నారాయణ అని పెట్టుకో ఉంటాడు. కొడుకు పేరు అలా పిలిచినందుకు కూడా అతనికి ఆ మంచి గతి దొరికి ఉంటుంది. కాబట్టి భగవంతుని చింతలోనే మనం లాస్ట్ మూమెంట్లో ఉండాలి. అప్పుడు మళ్ళీ ఆ శాస్త్రం ఈ శాస్త్రం అని చెప్పేసి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. యమధర్మరాజు వారు యమపాశం పట్టుకొని రెడీగా ఉన్నాడు. అలాంటి మూమెంట్లో సమయం తక్కువ ఉంటుంది. ముఖ్యంగా యత్సారభూతం హంసపక్షి ఒకటి ఉంటుంది, పాలు నీళ్ళు కల్పించినా కూడా కేవలం పాలను మాత్రమే తాగుతుంది, నీళ్ళని అట్లే వదిలిపెట్టేస్తుంది హంసపక్షి. అట్లా హంసపక్షి ఏదైతే ఇంపార్టెంట్ దాన్ని మాత్రం ఎలా గ్రహిస్తుందో మనం కూడా అలా ఇంపార్టెంట్ శాస్త్రాలు ఏదైతే వస్తుందో దాని గురించి గ్రహించేసి మనము జన్మని ధన్యం చేసుకోవాలి అని. మళ్ళీ మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోర్పాతం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏ మూర్ఖుడా ధనాగమ తృష్ణాం జహీహి, ఈ దుడ్డులు సంపత్తుల మీద ఉన్న ఆశని వదిలిపెట్టేసిడి. భాష్యకార భగవానుడు చాలా విపరీతమైన మూడ్లో ఉన్నట్టున్నాడు. మూర్ఖుడా అని లాస్ట్లో వార్నింగ్ ఇచ్చిపోయాడు. ఎందుకంటే మంచి మాటలు చెప్తే మనకి బుర్రకెక్కదు. అందుకే దెబ్బ ప్రతి ఒక్క శ్లోకంకు మూర్ఖుడా అని చెప్పేసి ఏం చేస్తున్నావు? ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం, నీ మనసులో కోరిక లేని తనాన్ని నువ్వు పొందు. నువ్వు అమనస్క స్థితిని పొందాలి, కోరిక లేని సాధన చతుష్టయ సంపత్తుల ద్వారా. అలాంటి శుద్ధ అంతఃకరణాన్ని, అంతఃకరణ శుద్ధిని పొందు. నువ్వు ఇంకా ఆశలు అవి ఇవి ఎందుకు పెట్టుకుంటావు? ఆ కప్ప ఉంటుందంటే పాము ఒక కప్పను తిని ఇంకే మింగుతూ ఉంటుంది. అప్పుడు కూడా ఆ కప్ప ముంగిటి ఏదో ఒకటి ఈగో ఏదైనా వస్తే కానీ ఆ ఈగని తినడానికి నాలుక బయటకు వేస్తుందంట కప్ప. అదే ఆల్రెడీ పోతూ ఉంది, స్వాహ అయిపోతూ ఉంది, అప్పుడు కూడా దానికి బయట ఉన్న ఆశపోదు. మనది కూడా అలాగే ఉంటుంది. మృత్యు ఆల్మోస్ట్ 60 దాటిపోయిందంటే కానీ కాలం అనే పాము ఇక్కడ దాకా మింగేసింది. 50 సంవత్సరాలు అంటే నడుము దాకా మింగేసింది కాలము. అంటే చేతులతోటి అటు ఇటు ఎవరినైనా కొద్దిగా
కాపాడుకునే అవకాశం ఉంటుంది. మెడ దాకా మింగేసిన తర్వాత చేతులు కూడా ఆడవు, ఇంకా చేతులు కూడా లోపలికి వెళ్ళిపోయినాయి. ఇంకా నోరు ద్వారా ఎవరైనా పిలవచ్చు, కాపాడండి కాపాడండి అని చెప్పేసి. ఇక్కడ దాకా కాళ్ళు మింగేసింది. అలాంటి సమయంలో సంసారం గురించి, అనాత్మ వస్తువుల గురించి సమయం వేస్ట్ చేసుకుంటే అవన్నీ వచ్చి మన బుర్రలో కూర్చుంటాయి. పరమాత్మ చిత్తకు ఎక్కడ అవకాశం ఉంటుంది? కాబట్టి ఆ డబ్బుల మీద, సంపద మీద ఉన్న ఆశని తొలగించేసిడి. ఎల్లభసే నిజ కర్మోర్పాతం విత్తం తేన వినోదయ చిత్తం. నిష్కామ ఏదైతే నువ్వు నిష్కామ కర్మయోగం చేసేసి వాటి ద్వారా నువ్వు అంతఃకరణ శుద్ధిని పొందు. నువ్వు లేకపోతే కానీ జీవితం వ్యర్థమైపోతుంది అని భాష్యకార భగవాన్లు చెప్తుంటారు. అందుకే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నువ్వు గోవిందుని భజించు భజించు అని. నలినీధలగత జలమతి తరళం తద్వజ్జీవితం అతిశయ చపలం విద్ధి వ్యాధ్య విమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ జీవితం అంటే ఏం పర్మనెంట్గా ఉండిపోతుందని అనుకుంటున్నాను. ఎప్పుడు ఈ జీవితం మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుందో మనకు తెలియదు. మనం అనుకుంటాం ఇంకా ఇప్పుడెందుకు వస్తుందిలే మృత్యు, ఎప్పుడో వస్తాము, ఇప్పుడే వస్తాము అని ఉంటాం. మనకేమో వార్నింగ్ లెటర్ ఇచ్చి వస్తుందా? టక్కని ఇలాగే బాత్రూంలో పోయి మూత్రం పోయినకి పోయి స్నానాలు పోయిపోతారు, జారిపడి అట్టుపోతారు, యాక్సిడెంట్లు పోవచ్చు, ఎన్ని విధాలు. ఎప్పుడంటే యుద్ధాలు అయిపోయి బాంబులు పడి వెళ్ళిపోవచ్చు. విచిత్రంగా ఎప్పుడు ప్రాణం వెళ్ళిపోతుందో మనకి తెలియదు. అంత ఏంటన్నా నలినీదలగత మతి తరలం అంటే నీళ్ళు ఏదైనా ఆకు మీద పడితే ఎంత తొందరగా జారి కింద పడిపోతాయో అంతే తత్వజీవితం అతిశయ చపలం. ఈ జీవితం కూడా అంతే చపలం. ఎప్పుడు రాలిపోతామో తెలియదు. నిశ్చయం దేని పట్టుకోవటం అది మనం ఒక్కసారి మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. శరీరం కూడా మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం అంటే ఈ వ్యాధుల ద్వారా ఈ శరీరంతో మనం అభిమానం పెట్టుకొని అన్ని లేనిపోని దుఃఖాలన్నీ కూడా అనుభవిస్తున్నాము. లోకం శోక హతంచ సమస్తం. ఈ లోకము దుఃఖాలయం, అశాశ్వతం. ఈ అశాశ్వతమైన లోకంలో, ఈ చంచలమైన జీవితంలో ఏమి సుఖం ఉంది? భర్తృహరి మహారాజ్ అంటారు, మనుషులకి 100 సంవత్సరాల ఆయుష్, రాత్రో తదర్థం గతం. సగం అందులో రాత్రిలోనే పోయింది. ఇంకొక సగము వృద్ధత్వ బాలత్వ యోగం. చిన్నపిల్లలప్పుడు మళ్ళీ వయసు అయిన తర్వాత అప్పుడు వృద్ధత్వం బాలత్వంలో కూడా ఏమి చేయలేదు, అది పోయింది. మిగిలిన జీవితం అంతా ఎట్లా పోయిందంటే శేషం వ్యాధి వియోగ దుఃఖ సహితం అని. మిగతాదంతా రోగాలు కష్టాలు అవి వీటిలోనే గడిచిపోయింది. ఇంకెప్పుడు మన భగవంతుని మనం భజించడానికి సమయం ఎప్పుడు ఉంటుంది? ఈ విషయాన్ని తెలుసుకొని ఏదో ఎక్కువ సమయం ఉంది ఎప్పుడో చేసుకుందాంలే భగవంతుని చిత్తన అనుకుంటే అస్సలు లేదు సమయం. ఏదో కాస్త రోజుకు 1-2 గంటల సేపు పరమాత్మ చింత చేసేది. బయటికి పడితేవా పడుతుంది, లేదంటే అలాగే తూట్ల గిన్నెలో నీళ్ళు ఎట్లా సర్రని కిందకి ఖాళీ అయిపోతాయో ఆయుష్ అలాగే ఖాళీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. కళ్ళు మూసి కళ్ళు తెసలు అయ్యో ఒక జన్మ అయిపోయిందా షాక్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సమయం కూడా నడుస్తా లేదా పరిగెత్తినట్లు ఉంటుంది ఇప్పుడు. కాబట్టి దీని విధి నువ్వు ఈ ప్రపంచం ఎంతంతా కూడా శోకంతో మునిగి ఉంది. దుఃఖాలయం అశాశ్వతం. బాగా విచారణ చేయి. విచారణ చేసుకోకుండా పోతే ఇదే బాగా అనిపిస్తూ ఉంటుంది. మనిషి జన్మ బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ విచారం చేస్తే తెలుస్తుంది. అడుగడుగున వివేకిన సర్వం దుఃఖం. వివేకం ఉన్న వారికి ప్రతిదీ అడుగడుగున దుఃఖమే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ అడిగేసినా వేడి పెనం మీద అడిగేసినట్టే ఉంటుంది. అట్లా అనిపించాలి నీకు ప్రపంచం. అట్లా అనిపిస్తలేదు ప్రపంచం అంటే కన్నా ఇంకా వివేకం రాలేదు.
ఇంకా ఈ ప్రపంచంలో ఏదో ఒక రసం ఉంది, అందులో నువ్వు నీకు ఇష్టమైన విషయాలు ఇంకా ప్రపంచంలో ఉన్నాయి, అంత వైరాగ్యం రాలేదు అని. అందుకే దీన్ని నువ్వు తెలుసుకో. ఈ జీవితం మీద ఎక్కువ నమ్మకం ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. చాలా చంచలం. ఎప్పుడు ప్రాణం ఎంత గుప్పిడి వాయువు, ప్రాణవాయువు లోపల నుంచి బయటకు వచ్చిపోతూ ఉంది. అది బయటకు వచ్చి ఆగిపోతుందో లోపలికి వచ్చి ఆగిపోతుందో తెలియదు. కరోనా సమయంలో అందరికి కొద్ది అనుభవం ఉంటుంది. ఊపిరి ఆడకట్టడానికి కూడా చాలా కష్టం అనిపించేటుంది. అంతే, కాస్త ఊపిరి ఆగిపోయిందంటే కథ. అందుకే మళ్ళీ మోహం, పరివారం అని అక్కడ అని అంత మోహం పెట్టుకుంటారు. దాని గురించి కూడా ఆలోచించు. యావద్విత్తోపార్జన సక్తః తావన్నిచ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్చతి గేహే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎక్కడెక్కడ మనకు మోహం ఉంటుంది? నా పెళ్ళాము, నా పిల్లలు, పరివారం మీద మోహం ఉంటుంది. ఆ పరివారం గురించి నువ్వు తెలుసుకో. ఉపనిషత్తులు చెప్తున్నాయి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. వాళ్ళు ఇన్ని రోజులు నీకు చూపించిన ప్రేమ, మర్యాద నీ మీద ఉన్న ప్రేమతో కాదు, నువ్వు సంపాదిస్తున్న డబ్బుల మీద ఉన్న ప్రేమతో. వాళ్ళ కోసం నువ్వు గాడిదలాగా కష్టపడుతున్నావు కాబట్టి నీ మీద ఆ ప్రేమ అంతే. ఏ రోజు నీ నుంచి వాళ్ళకి ఏ ప్రయోజనము లేదు, ఇంకా నువ్వు వాళ్ళకి బరువు అవుతున్నావు అని తెలిసిందనుకో, అప్పుడే వాళ్ళు నిజ స్వరూపాలు చూపించేస్తారు. నువ్వు నాకు అవసరం లేదని ఎన్ని రకాల్లో చెప్పాలి అన్ని రకాల్లో చెప్పకపోయినా చెప్పినట్టు చెప్పేస్తారు. కాబట్టి యావద్విత్తోపార్జన, ఎప్పుడు నువ్వు డబ్బులు సంపాదిస్తూ ఉంటావో తావన్ నిజ పరివారో రక్త, అప్పుడే నీకు మర్యాద, పరివారం కానీ ఎవరైనా కానీ వాళ్ళు నువ్వు కావాలి అని చూపిస్తూ ఉంటారు. పశ్చాజ్జీవతి జర్జరదేహే, వయసు అయిపోయిన తర్వాత ఏదో ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి ఏదో పెన్షన్లు ఏదో కొద్దిగా ఉంటాయి. వ్యవసాయం చేసుకున్న రైతుల దగ్గర ఏముంటుంది? పెన్షన్ రాదు, ఏమి రాదు. వయసు అయిపోయిన తర్వాత పొలంలోపై పని కూడా చేయలేము. అలాంటి పరిస్థితుల్లో జర్జరదేహే వార్తాం కోపిన పృచ్చతి గేహే, అసలు నువ్వు ఏం తిన్నావో పడుకున్నావో ఏమైనావని నేను అసలు మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. పెద్ద బరువుగా చూస్తూ ఉంటారు. రిజెక్టెడ్ పీసుల్లాగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అలాంటి మోహాన్ని వదిలిపెట్టేసి నువ్వు పరమాత్మను భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్పేసి ఇది బాగా విచారణ చేయాలి. ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఎవరన్నా కానీ నీకు రెస్పెక్ట్, మర్యాద ఏదని ఇస్తున్నారంటే ఏదో నీ నుంచి వాళ్ళకి ఏదో ఒక ప్రయోజనం జరుగుతూ ఉంటుంది. ఒక గురు శిష్యుల మధ్యలో ఆ అనుబంధం వేరే ఉంటుంది. అది త్యాగ భావన ఉంటుంది గురు శిష్యుల మధ్య. ఎందుకంటే గురువు కూడా జ్ఞాన సంపత్తిని ఇస్తున్నాడు కాబట్టి, ఆ జ్ఞాన సంపత్తిని ఇస్తున్నాడు కాబట్టి శిష్యునికి గురువు మీద ఒక అపారమైన ప్రేమ ఉంటుంది. ఇంక మిగతాదన్నీ కూడా ఎన్ని ప్రకారాల ప్రేమలు ఎలాంటి సంబంధంలో ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా నీ నుంచి వాళ్ళకి ఏదో ప్రయోజనం ఉంటేనే నీ మీద ఆ ప్రేమ చూపిస్తూ ఉంటారు. అది లేని రోజు, ఆ నిమిత్తం లేని రోజు మళ్ళీ నీ మీద మళ్ళీ ద్వేషం పుడుతుంది. మళ్ళీ నువ్వు వాళ్ళకి అవసరం ఉండవు. ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ మమభావాన్ని, మా వాళ్ళు, నాది, మనది, మాది అన్నది దాన్ని వదిలిపెట్టేసి అక్కడే కదా మనం ఇరుక్కోండి. సంసారం నుంచి ఎందుకు రాలేకపోతున్నామంటే పరివారం మీద ఉన్న, పిల్లల మీద ఉన్న, అక్కడ వాళ్ళ మీద ఉన్న మోహమే మనల్ని లాగుతూ ఉంటుంది. శాస్త్రం చెబుతూ ఉంటుంది, పూర్వజనం లేదని ఇచ్చిపుచ్చుకునే బాకీలు ఉంటేనే ఇట్లా సంబంధం ఏర్పడుతూ ఉంటుంది. రుణాన్ని కొద్ది బంధం. పూర్వజనంలో అప్పులు ఇచ్చిన వ్యక్తులు పిల్లల రూపంలో వచ్చేసి మన నీ దగ్గర వసూలు చేస్తూ ఉంటారు. పూర్వజనంలో వాళ్ళు కనిపిస్తుంటే కన్నా తప్పించుకొని పారిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు పిల్లల రూపంలో వస్తే వాళ్ళ మీద మోహం వస్తూ ఉంటుంది. అయ్యో నా పిల్లలు అని చెప్పేసి అంత విచిత్రంగా ఉంటుంది. కాబట్టి అలాంటి మమభావాన్ని వదిలిపెట్టేసి గోవిందుని భజించుకొని మళ్ళీ మనం అనుకోవచ్చు, నేను లేకుండా పోతే మా వాళ్ళు చాలా బాధపడతారు, అసలు ఎక్కువ నన్ను వదులుకుండా ఉండలేరని మనకు అనిపిస్తూ ఉంటుంది. అట్లా ఏమీ లేదు. ఎవరున్నా ఎవరు లేకపోయినా అందరూ జీవిస్తారు. కావాల్సింటే నువ్వు చెక్ చేసి చూడొచ్చు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే
గతవతి వాయో దేహాపాయే భార్యాభివ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎప్పటి వరకు ఇప్పుడు వాయువు ప్రాణవాయువు శరీరంలో లోపలపై బయటకు వస్తూ ఉందంటే అప్పటి వరకు కొంతమంది బాగున్నావా తిన్నావా తావత్ పృచ్చతి కుశలం గే. గతవతి వాయో దేహాపాయే ఆయంత కాస్త పిడికడ ఊపిరి ఆడడం ఆగిపోయింది అనుకోండి. భార్య బిభ్యతి అంటే బహువచనంలో ఇచ్చాడు. అంటే రాజులకు అనేక పత్నులు ఉంటారు. ఒక రాజుగా 4-5 మంది పత్నులు అట్లుంటూ ఉంటారు. అంత ఫేమస్ వ్యక్తి అయినప్పటికీ కూడా భార్య బిభ్యతి తస్మిన్ కాయే. మళ్ళీ ఆ శరీరాన్ని ముట్టుకోవాలనుకోరు. ఒక్క రోజు అంతే. ఒక రోజు అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆ శరీరంతో కనిపిస్తే భూతము ప్రేతం అని చెప్పేసి పరిగెత్తి పారిపోతారు. తస్మిన్ కాయ భయపడతారంట మళ్ళీ నీ శరీరాన్ని చూసి. ఇది మన పరిస్థితి. మన శరీరం ఒకవేళ ఎక్కడైనా అనాథంగా ఎక్కడైనా అడవిలోనో అక్కడ ఇక్కడ పడిపోయింది అనుకోండి. చిన్నప్పటి నుంచి తండ్రి నా కొడుకు అంటాడు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి బయటకు వచ్చి నా కొడుకు నేను పుట్టించాను నా కొడుకు అని. మళ్ళీ భార్య నా భర్త అంటుంది, కొడుకు నా తండ్రి అంటాడు, మనవడు నా తాత అంటాడు. అక్కడ శవం బయట పడిపోతే కానీ ఆ కుక్కలు కూడా గొడవ చేసుకొని అందులో బలంగా ఉన్న కుక్క ఎద మీద కాలు వేసేసి ఇది నా శరీరం అంటే అది కూడా అంటుందంట. మరి ఏది ఇది? ఈ శరీరం ఎవరిది? ఇది మీ నాన్ననే, మీ అమ్మనే, మీ భార్యనే, నీ కొడుకనే, మనముడని ఇప్పుడు కుక్క కూడా అంటుంది ఇది నా శరీరము. మిగతా కుక్కలు బెదిరిస్తుందట, ఇది నా శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను తింటాను దీన్ని. అంతే, వేరే ప్రాపర్టీని కబ్జా చేసుకుంటూ పెట్టుకున్నాం కానీ ఈ శరీరం విలువ అంతే. మళ్ళీ దుర్గంధం ఒక రోజు కన్నా ఎక్కువైపోతే కన్నా, నేను కుక్క చనిపోతేనే ఎక్కువ దుర్గంధం వస్తుందని అనుకోండి. మనిషి అంత దుర్గంధం ఇంకే జంతువుది ఉండదు. మనిషి చనిపోతే కదా అబ్బా ఆ శ్రీశైలంలో ఆశ్రమం వెనకాల ఎవరో ఒకరు ఊరేసుకొని చనిపోయింది. ఆ వాసనకు 10 రోజులు ఆశ్రమంలో ఎవరు ఉండలేకపోయారు. దూరం ఉంది, చాలా దూరం నుంచి గాలి వచ్చినప్పుడు ఇటు వస్తూ ఉంటాయి. కానీ అంత దుర్గంధం మనిషి శరీరం. మళ్ళీ ఎవరు రావు, నీ వాళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు దగ్గర కూడా రారు. వాంతికి వచ్చేస్తుంది ఆ స్మెల్ చూస్తే కానీ. అలాంటి శరీరం మీద మనం మోహం పెట్టుకున్నాం. అందుకే ఈ మోహాన్ని వదిలిపెట్టేసి మమభావము అహంభావము వదిలిపెట్టేసి ఆ భగవంతుని భజించు. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మన వయసు ఎంత ఈజీగా టైం వేస్ట్ చేసుకుంటాము. బాలస్తావత్ క్రీడాసక్త, చిన్న వయసులో ఆటలు పిచ్చి, ఆ ఆట ఈ ఆట కోతుల్లాగంతా ఆటల్లో టైం వేస్ట్ చేసుకుంటాం. మధ్య తరుణస్తావత్ తరుణీసక్త, ఇంకా యవ్వనం వచ్చిందంటే మగవాళ్ళు ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళు మగవాళ్ళ గురించి అదే చింత, అదే ధ్యాసలో టైం వేస్ట్ చేసుకుంటాం. వృద్ధస్తావత్ చింతాసక్త, వయసు అయిపోయిన తర్వాత చింతలు, అన్ని ఫ్లాష్ బ్యాక్లు అన్నీ బుర్రలో ఉంటాయి. అయిపోయిన చేదు అనుభవాలు కూడా బుర్రలోనే పెట్టుకొని మళ్ళీ తెలుసుకొని ఊరికే ఇంకా ఎక్కువ చింతలతోటి అక్కడ గడపాల్సి వస్తూ ఉంటుంది. ఇలా అన్ని అవస్థలు ఇలాగే వేస్ట్ అయిపోతే పరమే బ్రహ్మని కోపిన సక్త, నువ్వు ఇంకా బ్రహ్మదేవి గురించి, పరమాత్మ గురించి, మోక్ష గురించి ఎప్పుడు చింత చేస్తావు? అన్ని ప్రాయాల్లో ఇట్లా టైం వేస్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి దీన్ని గ్రహించు. మనిషి జీవితం ఒక్కసారి కాదు. బ్రహ్మ ఒక ద్వితీయ పరార్థం అంటే కోట్ల సార్లు పుట్టి మళ్ళీ పుట్టి మళ్ళీ సచ్చి చేసిన తప్పని మళ్ళీ చేస్తున్నాము. ఇలాంటి టైం వేస్ట్ చేసుకుంటున్నాం. అన్ని అవస్థలు అంతా కూడా ఈ ప్రపంచం చూసి పరమాత్మను తెలుసుకోకుండా అన్నీ ఇక్కడే ఈ మాయ ప్రపంచంలో ఇరుక్కొని, రాగద్వేషాలు ఇరుక్కొని మళ్ళీ పుణ్యకర్మలు పాపకర్మలు చేసుకొని మళ్ళీ జన్మకు వచ్చేసి మళ్ళీ ఇరుక్కుంటున్నాము. అందుకే అవన్నీ తెలుసుకొని భజ గోవిందం అంటున్నారు.
మళ్ళీ కాతే కాంతా కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్య త్వం కః కుతః యాతః తత్వం చింతయ తదిహ భ్రాతః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాతే కాంత, ఎవరు నీ భార్య, ఎవరు నీ కొడుకు, ఇది కొంచెం విచారణ చేయి. సంసార అయం అతీవ విచిత్ర. శ్రీమద్భాగవత రహస్యంలో వస్తుంది. అక్కడ ఒక జనక మహారాజు ఉంటాడు. అందరిలో 2 కొడుకులు, ఒక కూతురు ఉంటుంది. పూర్వజన్మలో అప్పిచ్చిన వాళ్ళకి ఒక కొడుకు కూతురు, అప్పిచ్చిన వాళ్ళకి కొడుకుగా వచ్చింటారు. పూర్వజన్మలో ఒక శత్రువు కూడా కొడుకుగా వచ్చింటాడు. వాడు ఆ శత్రువుగా వచ్చిన కొడుకు అంతా తల్లిదండ్రులకు ఇష్టం కాని పనులు చేసి ఎప్పుడు టెన్షన్లోనే పెడతా ఉంటాడు. వాడి వల్ల ఉన్న మనశ్శాంతి పాడవుతూ ఉంటుంది. అట్లా పూర్వజన్మలో శత్రువులు కూడా కొడుకు రూపంలో వచ్చింటారు. విచిత్రము, పూర్వజన్మలో ఎప్పుడో ఒక జన్మలో తల్లిగా ఉంది, ఈ జన్మలో భార్యగా వచ్చింది. నదిలో ఎండిన కట్టి పొలాలు కొట్టుకుంటూ పోతూ ఉంటాయి. ఒక చోట కలుస్తుంటాయి, ఒక చోట విడిపోతూ ఉంటాయి. రుణం ఉన్నప్పుడు కలిసి ఉంటాయి, రుణం అయిపోయిందంటే విడిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మాత్రం బంధాలకి లేనిపోని మోహాలు పెట్టుకొని వాళ్ళే ప్రపంచం, వాళ్ళు లేకపోతే నేను ఉంటామా అని ఏమి విపరీతమైన మోహంలో తోటి మళ్ళీ మళ్ళీ జనన మరణ చక్రాలకి దొరికిపోతున్నావు. కస్యత్వం, నువ్వు ఎవరు వాడివి కాదు. కహ కుత ఆయాత, ఎక్కడి నుంచి వచ్చావు, కొద్దిగా ఆలోచించు. ఎవరు నువ్వు, నీ నిజమైన స్వరూపం ఏంటి? ఈ శరీరము, పేరు ఇవన్నీ కూడా ఈ జన్మకు వచ్చింది. ఈ జన్మ రాకముందు నువ్వు ఎట్లుంటివి, నీ హైట్ ఏంటి, నీ కలర్ ఏంటి, ఎంత సైజు ఉంటుంది, ఎక్కడుంటివి, ఏ ఊర్లో ఉంటుంది, నీ నిజమైన అడ్రస్ ఏంటి, నీ నిజమైన పేరేంటి, నువ్వు నిజంగా ఎక్కడుంటావు, నిజమైన స్వరూపం ఏంటి, కొద్దిగా విచారణ చేయాలి. విచారణ చేస్తే తెలుస్తుంది. తత్వం చింతయ తదిహ ప్రాత. తత్వం, తస్య భావం తత్వం. తత్ అంటే పరమాత్మని వాచకం. అది ఆ పరమాత్మని స్వరూపం గురించి నువ్వు విచారించు. తత్వం చింతయ తదిహ ప్రాత. దాని గురించి నువ్వు విచారించి జన్మను వేస్ట్ చేసుకోకు అని చెప్పేసి భజ గోవిందం భజ గోవిందం అని చెప్తున్నా. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇవన్నీ సత్యం తెలుసుకొని మొదటి మెట్టు ఏంటి? సత్సంగం. సత్సంగత్వే నిస్సంగత్వం. అలవాటే లేదు. డ్రామాలు చూడడానికి, సినిమాలు చూడడానికి మనసు పుట్టింది, కానీ కాసేపు కూర్చొని పరమాత్మని గురించి, నీ తత్వం గురించి నువ్వెవరని కాసేపు గంటసేపు కూర్చొని చాలా కష్టం. మనసు కూర్చోనీదు. ఆ బహిర్ముఖమైన మనసుని సత్సంగంలోకి రానీదు. ఎక్కువ పుణ్యం ఉంటేనే సత్సంగంలో కూర్చొనిస్తుంది, లేదంటే కూర్చోనీదు. అంత వల్ల ప్రపంచ విషయాలు మాట్లాడే వాళ్ళ ఫ్రెండ్షిప్లు, ఆ మాటలు అవి ఎంత విన్నా కూడా ఇంకా తలకాయ నొప్పి వచ్చి బుర్ర పాడైతుంది, కానీ దాంట్లో శాంతి ఉండదు. ఈ సత్సంగం వింటుంటే నెత్తి మీద నుంచి బుర్ర దింపినట్టు ఉంటుంది కిందికి. రోజు ఒక 2 గంటల సేపు వింటూ ఉంటే అలాంటి సత్సంగమే మొదటి మెట్టు. సత్ అంటే పరమాత్ముడు. ఆయనతోటి సంఘం ఎలా పెట్టుకుంటే పరమాత్మతోటి సంబంధం ప్రతి క్షణం ఎప్పుడు శాస్త్రం ద్వారా, ప్రవచనాల ద్వారా, ఉపనిషత్తుల విచారం వల్ల కాసేపు నీకు నిష్కామ కర్మయోగం చేయి. అది కూడా భగవంతుని ఈశ్వరార్పణ బుద్ధితోటి. అక్కడ కొంచెం మనసు ఇదైందంటే కానీ భక్తి చేయి. మనం ఏదో ఒక ఇష్టదేవుని మూర్తి చేసుకొని పూజలు అవి ఇవి చేసుకొని భక్తి చేసి ఆయన గుణాల గురించి చింతలు చేసుకుంటూ ఉండు. మళ్ళీ ఇట్లా జ్ఞాన విచారం చేస్తూ ఉండు. ఈ 3 ఆలంబనాలు కొంచెం చేసుకుంటూ ఉంటే కనుక అప్పుడు ఎప్పుడు మనం భగవంతునితోటి సంబంధం, కనెక్షన్, అప్పుడు సంఘం అవుతుంది. భగవంతునితోటి సంఘం అదే అవుతుంది. మరి అలాంటి భగవంతుని గురించి చెప్పే సద్గురువులు, అలాంటి సద్గురువుల సంఘంలో ఉండాలి. మోక్షాన్ని పొందాలనుకో కోరికలు ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళే ఫ్రెండ్స్గా ఉండాలి. ప్రపంచం వైపు పోయేటోళ్ళు అలాంటి ఫ్రెండ్షిప్ ఉంటే కానీ అటే లాగేస్తారు. ఎప్పటికీ కానీ చెడుకి ఎక్కువ ప్రభావం ఉంటుంది.
ఒకసారి ఒక ప్రొఫెసరు గోరిల్లాలు తెలివితేటలు భలే ఉన్నాయి, ఒక గోరిల్లా పిల్లని తీసుకొచ్చి నా కొడుకుతో పాటు పెంచుకుందాను ఇంట్లో, బహుశా గోరిల్లా కూడా మనుషుల్లాగా బాగా బుద్ధివంతంగా తయారవచ్చు అని తీసుకొస్తాడు. తీసుకొచ్చి చూస్తాడు చిన్న కొడుకు, గోరిల్లా మనిషిలా ఏమి కాలేదు కానీ తన కొడుకు గోరిల్లాగా అయిపోయాడు. అసలు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే మాటలు వస్తలేవు, గోరిల్లా అరిచినట్టు అరుస్తున్నాడు కొడుకు. భయపడేసి మళ్ళీ గోరిల్లాని అడవిలోకి తీసుకొచ్చి పెట్టేసింది. అట్లా ఎప్పుడే కానీ చెడు ప్రభావం ఎక్కువ ఉంటుంది. మనం ఎవరు సంఘం ఉన్నాము, మనం ఎలాంటి వ్యక్తులతోటి ఎప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాం, అవన్నీ మనలోకి వచ్చేస్తూ ఉంటాయి గుణాలు. అందుకే భగవంతుని గురించి, మోక్షం గురించి, మోక్ష సాధనల గురించి మాట్లాడే వాళ్ళు ఫ్రెండ్షిప్లోనే ఉండాలి. అప్పుడు అలా సత్సంగంలో ఉంటే అప్పుడు అది నిస్సంగత్వం. అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఎవరు ఆ ప్రపంచ విషయాలు మాట్లాడేటోళ్ళు జోలికి పోకూడదని ఆటోమేటిక్గా నీకు నువ్వే నీ మనసు బయట ఉన్న ప్రపంచం గురించి ఆటోమేటిక్గా వదిలేస్తుంది. సత్సంగం ప్రభావం వల్లనే వదలడానికి ఛాన్స్ ఉంటుంది. పొట్టిగా బలవంతంగా వదలాలనుకుంటే కూడా మళ్ళీ చాలా కష్టం ఉంటుంది. రోజు వింటూ ఉంటే అది బయట ఉన్న సంబంధం కట్ అయిపోతుంది. నిస్సంగత్వం ఎప్పుడైతే అలాంటి నిస్సంగత్వం వస్తుందో అప్పుడు నిర్మోహత్వం. అప్పుడు నిజంగా మనకి ఏదైతే మోహం ఉంటుందో మన వాళ్ళని నీ శరీరం మీద, ఆ మోహము కొద్దిగా పల్సన్ అవుతూ ఉంటుంది. పల్సన్ ఒకరోజు అది రాలిపోతుంది. ఊర్వారకం బంధన, ఆ దోసకాయ చెట్టు నుంచి బాగా పండైన తర్వాత తాను ఇలా రాలిపోతుందో అలాగా ఈ అహమమ భావాలు వదిలిపెట్టేసి మనము మన స్వరూపంలోకి వెళ్ళిపోవచ్చు. కానీ సత్సంగం వింటూ ఉండాలి. ఆ సత్సంగం ద్వారానే రోజు ఎక్సర్సైజ్. మళ్ళీ నిర్మోహత్వం వచ్చిందంటే నిశ్చలత్వం. అప్పుడు మనసు నిశ్చలంగా సైలెంట్గా పరమాత్మ చింతలోనే సైలెంట్గా ఉంటుంది. లేదంటే ఎన్ని ప్లాన్లు వేసుకుంటూ ఉంటుంది, లేదా భూతకాలం అయిపోయిన విషయాల్ని మళ్ళీ నెమరేసుకుంటూ ఉంటుంది. ఆవులు తిన్న తర్వాత పొట్టు నుంచి తీసి నెమరేసుకుంటాయి కదా, అవి నెమరేసుకోవడం. లేదంటే భవిష్యత్తుల గురించి ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. బ్రూడింగ్ అబౌట్ పాస్ట్, వరీయింగ్ అంటే ప్లానింగ్ అబౌట్ ఫ్యూచర్. ఈ పనులు చేసుకుంటూ ఉంటుంది. భగవంతుని మీద మనసు ఉండదు. ఇవన్నీ మోహం పోయిందంటే అప్పుడు ఆ నిశ్చలతత్వం వస్తుంటుంది. నిశ్చలతత్వ జీవన్ముక్తి. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. మళ్ళీ నీ జుట్టు ఎవరి చేతికి దొరకదు. నువ్వు అన్ని పనులు చేస్తున్న, వ్యవహారాలు చేస్తున్నా కూడా, ఎన్ని విచిత్రాలు నీ చుట్టూ జరుగుతున్నప్పటికీ కూడా ఇదంతా ఈ జనారణ్యం, మనుషులు ఉన్న అరణ్యంలో ఉన్నాను, మనుషులు కూడా పశువుల్లాగానే ఉంటారు, ఇవన్నీ నాకు సంబంధం లేదని చెప్పేసి మన స్వరూప ఆనందంలో మనం ఉంటాం. ఆ జీవన్ముక్తి ఆనందం అప్పుడు దొరుకుతుంది. దానికి ఫస్ట్ స్టెప్ సత్సంగమే. కొన్ని రోజులు మనసుకు బలవంతంగా కూర్చోబెట్టి అలవాటు చేయాలి. మనసుది తత్వం ఉంది. దాన్ని ఏదన్నా నువ్వు ఎక్కువ రోజులు అభ్యాసం చేసి పట్టిస్తే దాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఒకసారి ఒక గురువు దగ్గరికి పోయి శిష్యుడు గురువు ఇచ్చింటాడు ఒక మంత్రం. ఒక 20 సంవత్సరాలు జపం చేసింటాడు. 20 సంవత్సరాల తర్వాత తనకి ఏమీ అనుభూతులు రాలేదు. పోయి గురుగారు, అసలు నాకు ఏమీ అనుభూతులు రాలేదు, నాలో మార్పులు ఏమీ రాలేదు, ఏంటి సంగతి అంటే, అవునా నాయన, ఒక పని చేయి, ఒక రోజు నువ్వు ఏమి మంత్రం జపం చేసుకోకుండా ఖాళీగా ఉండు, నీకు రేపు మళ్ళీ కొత్త మంత్రం ఇస్తాను, అప్పుడు నీకు అనుభూతులు వస్తాయి. సరే గురుగారు అని చెప్పేసి పోయి మళ్ళీ 10 నిమిషాలకి తిరిగి వచ్చేస్తాడు. ఏంట్రా అప్పుడు తిరిగి వచ్చామంటే, గురుగారు మీరు 24 గంటలు ఏమీ ఆలోచించకుండా ఏ మంత్రం ఆలోచించకుండా ఉండమన్నారు. నాకు ఒక్క నిమిషం కూడా మంత్రం 20 సంవత్సరాల నుంచి ఎంత జపం చేశానంటే ఒక్క నిమిషం కూడా నేను ఆగలేకపోతున్నాను. నాకు తెలియకుండానే ఆ జపం ఆటోమేటిక్గా మనసులో జరిగిపోతూ ఉంది అని. అప్పుడు గురుగారు అన్నాడు, ఏమన్నారో 20 సంవత్సరాల నుంచి అసలు ఏమి అనుభూతులే పొందలేదండి. మనసుని మంత్రంతో కట్టేసావు కదా, దీనికన్నా పెద్ద అనుభూతి ఇంకేం కాదు. అలవాటు పడిపోతుంది మనసు. స్టార్టింగ్లో కష్టమైనప్పటికీ కూడా ఆ జపం చేసుకుంటూ మనసు ఒకసారి అలవాటు అయిపోయిందంటే మళ్ళీ దాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఎటు తిప్పితే అట్టే మనసు. అందుకే స్టార్టింగ్లో కొన్ని రోజులు సత్సంగంలో బలవంతంగా కూర్చోవాలి. కబీర్ దాస్ అంటాడు, మన్ జాయతో జానేదో తనుకోతో రుకో. మనసు పోతే పోని, ఈ శరీరంలో ఒక చోట కూతురుగా కూర్చోబెట్టు. సముద్రం మధ్యలో బోట్లో పోతున్న వ్యక్తి భుజం మీద ఒక పక్షిని సాగుతూ ఉంటాడండి. కొంచెం బంధనం నుంచి వదిలిపెట్టేసరికి సముద్రం మధ్యలో దూరం పోయి ఉంటాడు. పక్షి ఎంత దూరం అంటే ఎగురుతుంది.
తప్పించుకొని వెళ్ళిపోవాలని పారిపోలేని పోతుందంట. చాలా దూరం చూస్తుంది. చూస్తే కానీ ఎక్కడ చుట్టూ గడ్డ కనిపించదు, అంత నీళ్ళే ఉన్నాయి. మళ్ళీ చూస్తే అయితే మళ్ళీ తిరిగి పోయి మళ్ళీ వాడి భుజం మీద పోయి కూర్చుంటుందంట. ఇంకెక్కడ కూర్చోవడానికి కూడా ఆస్కారమే లేదు కదా నీళ్ళ మీద. అట్లా మనసు ఎంత పోతే అమెరికాకు పోని, ఎక్కడన్నా పోని, ఏమన్నా చేసుకొని మనం ఒక చోట కుదురుగా కూర్చోంటే మళ్ళీ తిరిగి అక్కడికే రావాలి కదా, మనం కూర్చున్న చోటికి తిరిగి రావాలి కదా. అందుకే కొన్ని రోజులు స్థిరంగా ఉండే అలవాటు చేసుకోవాలి. అస్సలు కనిపించదు. నేను చూస్తున్న విద్యార్థుల్లో కానీ ఎక్కడన్నా కానీ కుదురుగా. మా గురుగారు అడిగారు, ఇల్లు వదిలిపెట్టి ఎన్ని సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు అయిపోయింది. ఈ 5-6 సంవత్సరంలో కదలకుండా ఎక్కువ చోట ఎక్కడ కూర్చున్నావు అంటే కన్నా ఒక 9 నెలలు శ్రీశైలంలోనే చెప్పింది. మిగతాదంతా 2 నెలలు 3 నెలలు అటు ఇటు అంతా చంచల బుద్ధితోటి. ఒకటే చెప్పాడు, నువ్వు 3 సంవత్సరాలు కదలకుండా ఒకే చోట ఉంటానని ఫస్ట్ సంకల్పం తీసుకో. అన్నీ ఫస్ట్ స్థిరంగా ఉండడం నేర్చుకో. ఊరికి శరీరాన్ని అటు ఇటు ఊరికి తిప్పుతూ ఉంటే కదా మనసు ఇంకా తిప్పేస్తుంది. నేను 1000 కిలోమీటర్లు తిప్పేస్తూ ఉంటుంది. ఫస్ట్ స్థిరంగా ఉండే అభ్యాసం చేసుకుని, నువ్వు శరీరాన్ని స్థిరంగా పెట్టే అభ్యాసం చేసుకుని మళ్ళీ మనసు కూడా మళ్ళీ స్థిరమవుతుంది. రెండింటినీ వదిలిపెట్టేస్తాం. శరీరంతో కూడా పోతూ ఉంటుంది. ఇంక మనసు అక్కడ పోవు, ఇక్కడ పోవు, అది చూడు, ఇది చూడు చెప్తానే ఉంటుంది, పోతానే ఉంటాం. స్థిరత్వం లేకపోతే కానీ ఏమీ జరగదు. అప్పుడు స్థిరంగా ఉంటుంది మనసు. అందుకే మళ్ళీ జ్ఞానం, తత్వం గురించి ఎంత గొప్పగా చెప్పారంటే, జ్ఞానం వచ్చిందంటే అజ్ఞానం ఉండదు, నీకు దుఃఖం ఉండదు అని చెప్పేసి. వయసి గతే కహ కామ వికార శుష్కే నీరే కహ కాసార క్షీణే విత్తే కహ పరివార జ్ఞాతే తత్వే కహ సంసార భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. వయసిగతే కహ కామ వికార. ఇప్పుడు ఏమేమో కామ వికారాలు, ఆదిత్య ఆ భోగాలు ఈ భోగాలు ఉంటుంది. ఒక వయసు వస్తుంది, ఏ పార్టు శరీరంలో ఏ పార్టు పనిచేయదు. కళ్ళు సరిగ్గా కనిపోవు, చెవులు సరిగ్గా వినిపోవు, పొట్ట చెడిపోయి ఉంటుంది, ఏమీ తినలేము. తీపి తింటే షుగరు, కారం తింటే బీపీ, ఒక్కటి కాదు సమస్యలు. అప్పుడు ఏ ప్రకారమైన ఇంద్రియ భోగాలు చేయలేని పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంకేమీ ఆశలు కూడా ఉండవు. అప్పుడు ఇంకేమీ తిండికే అవకాశం లేదు కదా. కోరుకుంటూ ఉంటారు, ఎప్పుడప్పుడు దేవుడు తీసుకెళ్ళిపోతాడా, ఎప్పుడప్పుడు నన్ను దేవుడు తీసుకెళ్ళిపోతాడు, ఎందుకు ఇప్పుడు ఈ జన్మ అని చెప్పేసి. మళ్ళీ శుష్కే నీరే కహ కాసార. ఇప్పుడు నీళ్ళు చెరువు అని పేర్లు పెడుతూ ఉంటాము. అది నీళ్ళే లేకపోతే కానీ తన చెరువుని ఎందుకు అని ఏం ప్రయోజనం. ఇప్పుడు బెంగళూరులో మెజెస్టిక్ ఉంది, అది ఒకప్పుడు చెరువు ఉంటారు. ఆ చెరువు ఉండేది, అది ఇప్పుడు అది మెజెస్టిక్ అయిపోయింది. దాని ఇప్పుడు చెరువు నీకు వస్తుందా? నీళ్ళు ఉంటేనే చెరువు అంటారు. మళ్ళీ క్షీణే విత్తే కహ పరివార. నీ దగ్గర డబ్బులు సంపాదన చేసినావంటేనే నీకు పరివారం. అది ఇది ఏం రూపాయి లేని వ్యక్తికి ఏమైనా పరివారం ఎవరైనా పిల్లనిస్తారా? లేదు. నీ దగ్గర ఉన్న సంపద డబ్బులు చూసి నీకేమైనా పరివారము పిల్లలు అన్నీ ఉంటాయి. నీ దగ్గర లేదంటే కనుక నీ దగ్గర పరివారం కూడా ఉండదు అని చెప్పేసి. అలాగే జ్ఞాతే తత్వే కహ సంసార. నువ్వు అలాగే ఈ జ్ఞానతత్వాన్ని తెలుసుకున్నావు అనుకో, నీ స్వరూపాన్ని విచారించి సత్సంగాల్లో కూర్చొని, మరి ఈ సంసారం కూడా అట్లే లేకుండా అయిపోతుంది. ఇప్పుడు సంసారం ఏదైతే మనకు దుఃఖాన్ని ఇస్తుందో ఆ సంసారం అలాగే మాయమైపోతుంది. కాబట్టి ఈ తత్వం గురించి నువ్వు సత్సంగం ద్వారా తత్వాన్ని పొందు, జ్ఞానాన్ని పొందు. పరమాత్ముడంటే ఏమి, జీవుడంటే ఏమి, జీవుడే పరమాత్మ అంటున్నాడు. అది ఎట్లా? నాలో ఉన్న స్వరూపమే పరమాత్మ స్వరూపం అంటున్నారు. అది ఎట్లా? దాని గురించి విచారణ చేస్తే ఆ జ్ఞానము ద్వారా కంప్లీట్ నీ దుఃఖాలే దూరం అయిపోతుంది, సంసారమే దూరం అయిపోతుంది. అంటే సంసారం ఉండడానికి ఆస్కారం లేదు. జ్ఞాతే తత్వే కహ సంసార. నువ్వు తత్వాన్ని తెలుసుకున్న తర్వాత నీకు సంసారం అసలు ఉండదు అని చెప్పేసి. మళ్ళీ మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మాయామయమిదం అఖిలం బోధ్వా బ్రహ్మ
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మా గురు ధన జన యౌవన గర్వం. అస్సలు గర్వపడద్దు. దేని నుంచి వస్తుంది గర్వము? డబ్బుల నుంచి వస్తుంటుంది. జనం, నా దగ్గర ఎక్కువ మంది ఉన్నారు, నాకు ఎక్కువ మంది సపోర్ట్ ఉన్నారని జనం నుంచి వస్తూ ఉంటుంది. మళ్ళీ యవ్వనం, వయసులో ఉన్నప్పుడు ఎత్తులాగానే బుస్ బుస్ అంటారు, నువ్వెంత అంటే నువ్వెంత అంటారు. ఆ యవ్వన గర్వం వస్తూ ఉంటుంది. అలాంటి గర్వాలు ఏమి పడకు. హరతి నిమేషాత్ కాల సర్వం. ఒక్క చిటికి నేలు వేసి కొట్టినంత సమయంలో అవన్నీ కాలం నీ దగ్గర నుంచి తీసేసుకుంటుంది. రావణాసురుడు ఎంత పవర్ఫుల్గా ఉంటాడు, అలాంటి వాడు ఎలాంటి దుర్గతికి పొందాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం గర్వపడద్దు. ఎప్పటికైనా కానీ ఆ గర్వ భంగం అయిపోతూ ఉంటుంది. కాబట్టి మాయామయం ఇదం అఖిలం. ఈ జగత్తంతా కూడా మాయామయం ఇదం. ఇదం అంటే ఆబ్జెక్ట్, విషయ రూపంలో మనం ఏదైతే దేని గురించి అయితే మనకంత జ్ఞానం అవుతూ ఉంటుందో దాన్ని ఇదం శబ్దంతో సూచిస్తారు వాచకార్థం. ఇదం అంటే కంప్లీట్. దేని గురించి మనకు ప్రపంచం గురించి జ్ఞానం అవుతూ ఉంది, ఆకాశం గురించి, గాలి గురించి, ఇవన్నీ కూడా మళ్ళీ ఇదంతా కూడా మాయని. అంటే లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇసుకలో ఎండమావలు కనిపించినట్ల అక్కడ ఇసుక ఉంటే కన్నా ఇసుక నీళ్ళలాగా కనిపిస్తూ ఉంటుంది సూర్యకిరణాల నిమిత్తంతో. ఇదంతా ఈ ప్రపంచం ఇదంతా మాయ. ఇది సత్యం అనుకొని ఎంత ఇప్పుడు చూడండి, సినిమా యాక్టర్లు వాళ్ళన్న లోపల యాక్టింగ్ అని తెలుసుకొని యాక్ట్ చేస్తూ ఉంటారు. కానీ సినిమా చూసేటోళ్ళు అది నిజమైన సినిమా లాగా భావించేసి అక్కడ సెంటిమెంట్ సీన్లు వస్తే ఏడుస్తూ ఉంటారు. అది నిజం కాదు కదా, ఊరికి వాళ్ళు నటిస్తున్నారు యాక్టింగ్ లాగా. మనము ప్రపంచంలో ఇది మాయ, లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది. సంసారం అంటే అందులో జీవించేస్తున్నాం విచిత్రంగా, ఓవర్ యాక్టింగ్ చేసేస్తున్నాము. ఎక్కువ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు, సత్యం లేదు కదా. ఇప్పుడు స్వప్నంలో ఎంతోమందికి కష్టాలు వచ్చాయి, ఎంతో ప్రపంచం చూసాం, వాళ్ళ గురించి ఏమైనా చింతలు చేస్తున్నాము. లేదు, నిన్న స్వప్నంలో వాడు నన్ను కొట్టాడు, ఈరోజు స్వప్నంలో మళ్ళీ వాడు వస్తే కన్నా వాడిని చంపేయాలి, నరికేయాలని ఏమని అనుకుంటాము. అసలు స్వప్నంలో వచ్చిన ఘటనల గురించి అసలు లెక్కే పట్టించుకోము. ఈ ప్రపంచాన్ని కూడా అంతే, ఇది కూడా స్వప్నం లాంటిది. ఇదంతా మాయ, ఇది లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మాయా మీద అఖిలం, సంపూర్ణమంతా కూడా మాయ. దీన్ని తెలుసుకొని బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ. ఇవన్నీ తెలుసుకొని నీ పదవి, నీ స్వరూపం, నిజమైన స్వరూపం ఏది పరమానందం ఉందో ఆ బ్రహ్మ పదవిని నువ్వు ఆశ్రయించు. జీవభావాన్ని వదిలిపెట్టేసి ఆ పరమాత్మ భావంకి వెళ్ళు అని చెప్పేసి భజ గోవిందం భజ గోవిందం అని చెప్పారు. మళ్ళీ ఈ ఆశలు పోవు. మనం అనుకుంటాం ఒక్కసారి లడ్డు తినేస్తే కానీ అది వదిలిపెట్టేస్తుంది ఆశ అనుకుంటాం. ఆశలు ఎప్పటికీ నువ్వు ఎంత కోరికలు తీరుస్తూ ఉంటే ఇంకంత పెద్దగా పెరుగుతూ పోతూ ఉంటాయి. దినయామిన్యో సాయం ప్రాతః శిశిరవసంతో పునరాయాతః కాలక్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. దినయామిన్యం సాయం ప్రాతః. రోజు దినాలు పోతున్నాయి, వారాలు పోతున్నాయి, నెలలు పోతున్నాయి, మాసాలు. శిశిర వసంతో ఎండాకాలం వచ్చే, వర్షాకాలం వచ్చే, పునరాయాత మళ్ళీ పోయిన కాలాలు మళ్ళీ వస్తున్నాయి. కాల క్రీడతి గచ్చత్యాయు. టైం మాత్రం ఆగడం లేదు. మనం చేసే పనులన్నీ ఆగిపోతున్నాయి. అది చదవాలా, ఇది చదవాలా, భగవంతుని గురించి జపం చేయాలా, సాధన చేయాలని ఇవన్నీ ఆగిపోతూ ఉంటాయి. కానీ కాలం మాత్రం ఆగదు. గచ్చత్యాయు తదపి న ముంచత్యాశావాయు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఇలాంటి అంటే ఎంత టెంపరవరీగా అంత ఫాస్ట్గా ఖాళీ అయిపోతుంది, కాలం మింగేస్తూ ఉంది. కానీ ఆశ మాత్రం పోదు. ఇంకా ఏదో చేయాలి, మనములకి ఏదో చేయాలి, మునిమునులకి ఏదో చేయాలి. ప్రతిదీ కూడా అంతే. కీర్తి ప్రతిష్టల కోసం కొంతమంది ఏదో ఒకటి ఆశ పుడుతూనే ఉంటుంది.
కాబట్టి ఇవన్నీ తెలుసుకొని స్వరూపాన్ని, ఆశల్ని పూర్తి చేసి పనిలో మాత్రం పెట్టుకోక, అది ఎప్పటికీ పూర్తి కాదు. మతే కాతే కాంత ధనగత చింత వాతులకింతవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. కాతే కాంత, ఎవరు నీ భార్య? ధనగత చింత, ఏం ఎప్పుడు గనులు, డబ్బుల గురించి, ప్రాపర్టీ గురించి ఎప్పుడు ఇదే చింతలేనా? వాతుల కిం వాతులు అంటే ఏ పిచ్చోడా అని చాలా కోపంలో ఉన్నాడు. ఒరే పిచ్చోడా, వాతులు అంటే పిచ్చోడా, తప నాస్తి నియంత, నీకేం కొద్దిగా కూడా కంట్రోల్ లేదా నీకు? ఎన్ని శాస్త్రాలు చెప్పాలి, ఎంతమంది గురువులు చెప్పాలా? పోయి ఆ సంసారంలోనే దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాయి. ఆ సంసారం మళ్ళీ అక్కడికే పోతాం కదా. ఒకసారి కందిరికి పుట్లో చేయబట్టి కరిపించుకున్నాం, అప్పుడన్నా బుద్ధి నేర్చుకోలేదు. మళ్ళీ పోయి అక్కడే ఆ పుట్టులను చేయబడతారు, మళ్ళీ కరుస్తాయి అవి. కాబట్టి ఏ వార్తల్లో పిచ్చోడా, నీకేమి కొద్దిగా కూడా కంట్రోల్ లేదా నీకు? ఇంకెంత చెప్పాలి నీకు అని చెప్పేసి గుర్తుపెట్టుకో. త్రిజగతి సజ్జన సంగతి రేఖ, ఈ 3 లోకాల్లో కూడా సజ్జనుల సంగతి ఒకటి వదిలిపోయి, అదే ఆ సజ్జనుల సంగతి ఒకటే. భవతి భవార్ణవ తరణే నౌక, నేను ఈ సంసార సాగర్ నుంచి నౌక, ఒక బోటలాగా ఈ సజ్జనుల ఒక సంగతి మాత్రమే. 3 లోకాల్లో కూడా తరిస్తూ ఉంటారు దేవతలు కూడా. ఇలాంటి సద్గురు మాకు దొరుకుని గురువు, అలాంటి సజ్జనులు సంగతి, వాళ్ళకు ఫ్రెండ్షిప్, సత్సంగాలు చేసే వాళ్ళు ఫ్రెండ్షిప్లో వాళ్ళ మధ్యలోనే ఉండాలి మనము. 3 లోకాల్లో కూడా వాళ్ళు తప్పితే మనల్ని ఇంకొకరు ఎవరు లేరు ఈ సంసార దుఃఖం నుంచి బయటికి వేసేవాళ్ళు. నావులాగా, బోటులాగా మహాపురుషులు వస్తూ ఉంటారు. ఇది తెలుసుకో. భజగోవిందం భజగోవిందం అని. ఆశలు, గురువులు లేకపోతే కనుక ఎంతోమంది ఏమేమో తపస్సులు చేస్తూ ఉంటారు. గురు లేని విద్య గుడ్డి విద్య అంటారు. వాళ్ళ గురించి అంతా చెప్తాడు. ఏమేమో కఠోరమైన తపస్సులు కూడా చేస్తుంటారు, కానీ సరైన మార్గాన్ని పట్టుకోండి. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ న పశ్యతి మూఢః హ్యుదర నిమిత్తం బహుకృత వేషః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. జటిలో ముండి, కొంతమంది గుండ్లు కొట్టేసుకుంటుంటారు. మంచిగా గుండు కొట్టుకొని ఇంకా నూనె వేసుకొని టక మెరిసేలాగా చేసుకుంటారు. మళ్ళీ లుంచిత కేశ, డైలీ గుండు కొట్టుకున్న నాత సంప్రదాయం అని ఉంటుంది. మా ఉత్తర భారతంలో 4 సంప్రదాయాలు ఫేమస్. ఒకటి శంకరాచార్యులు, ఏది దశనామ పరంపర అంటారు. ఇంకోటి నాథ సంప్రదాయం, ఉత్తరప్రదేశ్ యోగి సీఎం ఉన్నాడు కదా, నాథ సాంప్రదాయం. ఇంకో వైష్ణవుల్లో 2-3 ఉంటాయి వాళ్ళు, నింబారక, మధ్వాచార్య అని చెప్పేసి. ఈ నాథ సాంప్రదాయం వాళ్ళు రోజు గుండు కొట్టుకుంటూ ఉంటారు, రోజు గుండు కొట్టుకుంటారు వాళ్ళు. ఈ శాంకర మేమున్న సన్యాస పరంపరలో నెలకు ఒకసారి ముండనం అని చెప్పారు. అది వాళ్ళ ఇష్టం ఉంటే కొట్టుకోవచ్చు, లేదంటే ఎంటికలు మొత్తానికి కొంచెం కొట్టుకోవాలి. కటింగ్లు చేయించుకోకూడదు, పెయింట్లు కొట్టుకోకూడదు, షోకీలు ఏమీ ఉండకూడదు. ఎట్లా ఉందో న్యాచురల్గా అట్లే ఉండాలి. మళ్ళీ కొంతమంది లుంచిత కేశ జైనులు, వాళ్ళు గుండు కొట్టుకోరు. ఒక్కొక్క ఎంట్రిక పీకుతారు. శరీరంలో ఎన్ని ఎంట్రుకలు ఉంటే అన్ని ఎంట్రుకలు, అబ్బో పెద్ద నొప్పి అది జైనులది. లుంచిత కేశ అని ఎంట్రుకలు పీకేది. మా పరంపర కూడా సన్యాస దీక్ష రోజు పిలక ఏదైతే ఉంటుందో సన్యాస దీక్ష, వాడికి 7 ఎంట్రుకలు వదిలిపెట్టేసి ఆ 7 ఎంట్రుకలు కూడా పీకుతారు అక్కడ, దాన్ని కట్ చేయరు. మరి మొత్తం నెత్తి అంతా మొత్తం ఒక్కొక్క ఎంటిక పీకాలంటే కన్నా చాలా సమయం పడుతుంది, చాలా కొద్దిగా నొప్పి కూడా వేస్తూ ఉంటుంది. అలా లుంచిత కేశ కాషాయాంబరం బహుకృత వేష, కాషాయ బట్టలు వేసుకొని ఎన్నో రకాలు జట్టలు వదిలేసింటారు. విచిత్రమైన, ఎప్పుడు షోకీలకి, సాధువులాగా ఊరికి బయట కనిపించాలని ఎక్కువ కోరిక ఉంటుంది. బయట కనిపించడం కాదు. సన్యాసం అంటే అవ్యక్త లింగం. నువ్వు ఎవరు అన్నది బయట వాళ్ళకి అసలు కొద్దిగా కూడా గుర్తు దొరకకూడదు.
కరచరవత్ ఆకాశంలో పక్షులు పోతూ ఉంటాయి. ఈ పక్షి ఎటువైపు పోయిందనేమో తెలుస్తుంది. భూలోకంలో నడిచిన పక్షులు ఆవు ఏదైనా తప్పిపోయిందంటే దాని కాలు గుర్తులు దొరికిపోతాయి. అది ఎక్కడ పోయినా కూడా ఆ కాలు గుర్తులు చూసుకొని మనం దాన్ని పట్టుకోవచ్చు. కానీ పక్షి ఎక్కడ పోయిందంటే కదా ఏమన్నా గుర్తులు దొరుకుతాయి? దొరకవు. సాధువులు, సన్యాసులు, ముముక్షులు అట్లా ఉండాలి. అవ్యక్త లింగం ఏది బయట పడకూడదు, చూపించుకోవద్దు. ఈ బట్టలు కానీ ఇప్పుడు కానీ బాగా షైనింగ్ చేసి బాగా మంచిగా కనిపించడానికి కాదు, వైరాగ్య విరక్తి ఉండాలి. అట్లా ఎంతోమంది బట్టలు వేసుకొని ఎంత బిల్డప్లు, ఇంకన్నీ అసలు ఆభరణాలు ఏం వేసుకోవద్దు, రుద్రాక్షమాల తప్పితే ఇంకేం ఉండదు. బంగారు చైన్లు, కడ్యాలని, అవి ఇవి అని విచిత్రమైన ఆడంబరాలతోటి ఉంటారు. బహుకృత వేష పశ్యన్నపి చన పశ్యతి మూఢ యుదర నిమిత్తం బహుకృత వేష. చూసి కూడా తెలుసుకొని కూడా వీళ్ళంతా కొద్దిగా శాస్త్రం వినే అవకాశం ఉంటుంది. తెలిసి కూడా మళ్ళీ అలాంటి ఇతర నిమిత్తం అంత కూటి కోసం, పొట్ట కోసం అవన్నీ నాటకాలు చేస్తూ ఉంటారు. మొత్తం ప్రపంచంలో చూస్తారు మీరు, అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. కానీ సరైన గురువు పరంపర తెలుసుకోకుండా పోతే జీవితం వ్యర్థమైపోతూ ఉంటుంది. అందుకే ఇలా పొట్టలకు కూటి కోసమే కోటి విద్యలు అని చెప్పేసి, ఇంకా ఆకలి దప్పుల గురించి, నీ స్వరూపం గురించి అసలు నీకు ఇంకా ధైర్యమే రాలేదు. ధైర్యం ఉన్నోడు సింహంలాగా ఒక్కడే వెళ్ళిపోతూ ఉంటాడు అడవిలో కానీ ఏదైనా కానీ. భగవంతు మీద నమ్మకమే లేదు. యోగక్షేమం వహామహం అని భగవంతుడు మాట ఇచ్చాడు. ఆ మాట మీద నీకు నమ్మకమే లేదు. అయ్యో నేను బయట పోతే కానీ నా జీవితం ఎట్లో, ఎవరు చూసుకుంటారు, ఎవరు భోజనం చేస్తారు. ఇంకా ఈ భయంలోనే జ్ఞానం లేకపోతే ఎప్పుడు అడగడిగిన భయమే ఉంటుంది. అవన్నీ ఇంకా కూటి కోసం ఏదో ఒకటి జీవితం గడపాలని చెప్పేసి లాస్ట్ వరకు కూటి కోసం కొన్ని వేషాలు వేసుకొని పెద్ద సాధువులాగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. అలా చేస్తే కనుక భగవంతుడు దొరకడు. మళ్ళీ ఇంకా కొంతమంది వట్టి తపస్సులు చేస్తూ ఉంటారు. వీళ్ళేమలా ఇంకొకరు మోసం చేయాలని కాదు, కానీ గురువుల దగ్గర ఆశ్రయించరు. మనసుకు వచ్చిందంతా చేస్తూ ఉంటారు. శరీరాన్ని ఊరికే కాల్చుకుంటూ ఉంటారు, కానీ ఆశలు మాత్రం పోవు. అగ్రే వహ్నిః పృష్ఠే భాను రాత్రౌ చుభుక సమర్పితజానుః కరతలభీక్షస్తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాశః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అడవుల్లో ఉంటారు. అగ్రే వహ్ని ముందు అగ్గి, పృష్ఠే భాను రాత్రిపూట్లేమో అగ్గితోటి కాసుకుంటూ ఉంటారు. చలికి తట్టుకోలేరు కదా. పొగలేమో సూర్యుని కిరణాలకి బయట ఎండ ఎక్కడ ముఖ్యంగా హిమాలయంలో పైన సూర్యకిరణాలు వస్తే కన్నా పెద్ద ఆనందం అక్కడ. ఆ చలికి తట్టుకోలేక కొద్దిగా సూర్యకిరణాలు వస్తే కన్నా మళ్ళీ హాయిగా ఉంటుంది. రాత్రిపూట్లేమో కట్టెలు అవి మట్టేసుకొని వేడి చేసుకుంటారు. పొగలేమో సూర్యుని తాపం ద్వారా వెచ్చగా చేసుకుంటూ ఉంటారు. రాత్రో చుబుక సమర్పిత చాను. కొంతమందికి ఇవి కూడా ఉండవు. మోకాళ్ళ కింద ఈ గడ్డం పెట్టుకొని ఇట్లా కొనుక్కొని అట్లంతా తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఏమి రొంపు ఉండదు, ఏమి ఉండదు అట్లంతా. కరతల భిక్షస్తరుతల వాస. కొంతమంది చేతుల్లోనే కరపాత్ర స్వాములు అంటారు. చేతుల్లోనే పాత్ర కూడా పెట్టుకోరు, జోలు కూడా పెట్టుకోరు. ఒక కౌపీనం కట్టుకొని ఇంటిపై దోశలు అడుగుతారు. ఆ దోశల్లో ఏం వేస్తే దాన్ని తినేసి అట్లా తుడుచుకోవడం అంతే. అదే దోశలు నీళ్ళు అడుగుతారు, నీళ్ళు తాగేసి అంతే స్వాహ. ఏమి ఒక చెమ్ము పెట్టుకోరు, ఏమి పెట్టుకోరు. కరపాత్ర స్వామీజీ అని కొంతమంది అట్లా ఫేమస్ ఉంటారు. తరుతల వాస. అంత చెట్ల కిందనే కొనుక్కుంటూ ఉంటారు. ఏ ఆశ్రమంలో కూడా పోడు. చూడ్డానికి అబ్బా చాలా పెద్ద తపస్విలు అంటూ అనిపిస్తూ ఉంటుంది. అంతేగాని తదపిన ముంచతి ఆశాపాశ. నువ్వు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆశలు నిన్ను వదిలిపెట్టవు. శంకరాచార్య భగవాన్ శిష్యులతో పాటు పోతూ ఉంటే కానీ అక్కడ దారిలో ఒక సాధు చనిపోయి ఉంటాడండి. శిష్యులు చూసి అబ్బా ఈయన దగ్గర ఒక జోలు కూడా లేదు, ఒక తినే తిండి పదార్థం ఒకటి కూడా లేదు, ఈయన చాలా గొప్ప సాధువు అయింటాడు అని అంటారండి. సరిగ్గా చూడండి అంటాడు. పోయి చుట్టుముట్టు ఏమన్నా ఆశ్రమాలు ఉన్నాయని చెప్పేసి అటు ఇటు తిరిగి చూసి వస్తారు. ఎక్కడ లేవు. 4-5 కిలోమీటర్లు తిరిగి చూసినా చుట్టుముట్టు ఏ ఆశ్రమాలు లేవు. గుడిసె కూడా ఏమి వేసుకోలేదు. నిజంగానే ఈయన నిజమైన పరివ్రాజకైన సాధు అన్నట్టుంది అంటాడు. ఇంకా బాగా చూడండి అంటాడు.
చూస్తే కమండలం ఉంటుంది, కమండలంలో నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళలో వేప పుల్లలు ఉంటాయి, 4-5 పుల్లలు. వేప పుల్లలు ఉన్నాయంటారు. వీడు సాధు కాదు అని. ఎట్లా అంటే రేపు ఉదయం గురించి పళ్ళు తొక్కడానికి వానికి ఇప్పుడే చింత ఉంది. రేపటి గురించి మరుక్షణం గురించి చింత చేసేవాడు సాధువుడు. అంత సూక్ష్మం ఉంటుంది. ఒక వేప పుల్ల గురించినే భాష్కర్ ఇట్లా అన్నారంటే, మనం ఎన్ని చేసుకుంటున్నాం భవిష్యత్తు గురించి, ఎన్ని ప్రొటెక్షన్లు పెట్టుకున్నాం. ఈ ప్రొటెక్షన్ దారాలు ఉన్నంత రోజు మనకు ఆ జ్ఞానం ఉంటుంది. కంప్లీట్గా వదిలిపెట్టేయాలి. కంప్లీట్గా వదిలిపెట్టేసి, దేవుడా నువ్వు తప్పితే నాకు ఇంకేమీ దిక్కలేదన్న రోజు మనకు అది దొరుకుతాడు పరమాత్మ. అందుకే ఊరికి తపస్సులు అవి ఇవి చేసి వాళ్ళు గొప్పలని అనుకోవచ్చు అంతేగాని లోపల మాత్రం ఇదే ఉంటుంది. ఆ ఆశలు మాత్రం పోయి ఉండవు. అందుకే ఈ జ్ఞానాన్ని పొందాలి అని భాష్కర్ భగవాన్, జ్ఞానం లేకుండా పోతే ఇలా చేసిన తపస్సు కూడా వ్యర్థమైపోతుంది. గురువులను ఆశ్రయించేసి అనుశాసనంలో ఉండి గురువుల కంట్రోల్లో పెరిగి ఎన్నో నేర్చుకున్నట్టు ఉంటాయి. ఆ నేర్చుకున్న తర్వాత ఆ జ్ఞానము పొందకుండా పోతే ఇవన్నీ వట్టి కష్టాలు వేస్ట్ అయిపోతాయి. అందుకే నెక్స్ట్ శ్లోకంలో చెబుతున్నాడు, కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనమథవా దానం జ్ఞానవిహీనః సర్వమతేన భజతి న ముక్తిః జన్మశతేన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కురుతే గంగా సాగర గమనం. నువ్వు ఎన్ని నదులన్నా పుణ్యతీర్థక్షేత్రం వెళ్తూ ఉండు, ఎన్ని సముద్రంలో ఉన్నా స్నానం చేయి. వ్రత పరిపాలన మథవా దానం. ఎన్ని వ్రతాలన్నా చేసుకో, ఎన్ని దాన ధర్మాలన్నా చేసుకో. జ్ఞానవిహీన సర్వమతేన భజతిన ముక్తి జన్మశతేన. నీకు జ్ఞానం లేదంటే మాత్రము 100,000,000 జన్మలు ఎత్తినా కూడా నువ్వు మోక్షాన్ని పొందలేవు. కృతే జ్ఞానం నా మోక్ష అని చెప్పేసి. అందుకే జ్ఞానం విచారం గురించి కొద్దిగా మహత్వ బుద్ధిని పెంచుకో. సత్సంగులు కూసుని అలవాటు చేసుకో. గురువులను ఆశ్రయించు. గురువుల ద్వారా శాస్త్రంలో పరమాత్ముడు అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, నేను ఎవరు, వివేక చూడంలో 7 ప్రశ్నలు అడుగుతాడు శిష్యుడు. అవే అడగాలి, వీటి గురించి తెలుసుకోవాలి. కో నామ బంధః కథమేషాగతః కథం ప్రతిష్టాస్య కథం విమోక్షః కోసావనాత్మా పరమః కాత్మా తయోర్వివేకః కథమేతదుచ్యతాం. కోనామ బంధః. ఈ బంధం అంటే ఏంటి? మేము బయట చూసాము, ఆవులు తాడుతోటి కట్టేస్తూ ఉంటాము, అది కూడా బంధనమే. అలాంటి బంధనాలు ఎన్ని ఇప్పుతాము. అరటిపళ్ళు తీసుకొస్తాం, ద్రాక్ష పళ్ళు తీసుకుంటాం, ఆ కవర్లో కూడా బంధనము గంటేసి ఉంటారు. ఆ గంటలు చూసాం, ఆ గంటని ఇప్పాం. ఎన్నో ప్రకారమైన బంధనాలు విప్పాము. ఇది ఏమిది? ఈ శరీరంతో నేను లోపల ఏదో పరమాత్మ జీవాత్మ భావంలో బంధనంలో ఉన్నాను అంటున్నారు. ఇక్కడ నాకు ఆ గంటే సరిగ్గా కనిపిస్తలేదు. ఆ గంట ఏదో సరిగ్గా కనిపిస్తే నేను ఇప్పుకుంటాను. ఆ బంధనం అంటే ఏంటి? విచారణ చేయాలి. విచారణ చేస్తే ఎలాంటి బంధం ఉంది? కోనామ బంధ కథమేషాగది. ఈ బంధనం, ఈ గంట ఎవరు వేసాడు? మొదలు ఫస్ట్ ఎట్లొచ్చేసింది ఈ గంటు? కోపం రాదా మనకి? ఎవరన్నా ద్రాక్ష పండు తీసేసింటారు, 4-5 సార్లు గట్టిగా గంటేసింటారు, ఇప్పుడు నీకే రాదు, కత్తిరితోటి కత్తిరించాలి. ఎవరబ్బా ఇంత గట్టిగా వేసిండు గంటు అని తిట్టుకుంటామా లేదా? ఈ గంట నాకు ఎవరు వేశారు? ఈ అనాత్మమైన శరీరంతో నాకు ఈ గంట ఎట్లా పడింది? ఎవరు వేశారు? కథం ప్రతిష్టాస. ఇది ఎట్లా నిలబడింది ఈ గంటు? ఎలాంటి గంటు కన్నా ఏదో ఒకటి ఆ గంటని కత్తిరించో ఏదో ఒకటి చేసి కొలిమి దగ్గర పోయి, చైన్ ఐరన్ గంట అయితే కానీ కొలిమి దగ్గర పోయి తీసేసుకోవచ్చు. ఇదేమి గంట ఇది? అనాది కాలం నుంచి పట్టుకోంది, నేను భూతం పట్టుకున్నట్టు. ఎట్లా ఈ శరీరంతో నేను గంట వేసుకున్నాను? అందుకే కోసావనాత్మ. అనాత్మ అంటే ఏంటి? పరమక్క ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? ఈ శరీరం లోపల 2 ఉన్నాయంటున్నారు, ఆత్మ అంటున్నారు, అనాత్మ అంటున్నారు. భీమ గింజలో రాళ్ళు ఉన్నాయంటే చూసి తీసి పక్కన పడేయచ్చు. ఈ శరీరంలో అట్లా 2 వస్తువులు నాకు కనిపిస్తలేదు, ఉన్నది ఒకటే వ్యక్తిలా కనిపిస్తున్నాను నేను. ఈ శరీరంలో ఒకటి ఆత్మ ఉందని, ఒకటి అనాత్మ ఉందంటున్నారు.
దీన్ని ఎట్లా బియ్యంలో నుంచి రాళ్ళని తీసి పక్కన పెట్టేలాగా దీన్ని ఎట్లా పక్కన పెట్టాలి, అనాత్మ వస్తువుని ఎట్లా పక్కన పెట్టాలి, శాఖ తీసుకొని కత్తిరించుకోవాలా శరీరాన్ని ఎట్లా, మరి తయోర్విభోగ కథమెతదుచితం, ఈ రెండింటిని ఆత్మని అనాత్మ నుంచి ఎట్లా వేరు చేయాలి, దీని గురించి చెప్పండి గురుగారు అని అడుగుతారు. ఈ ప్రశ్నలు అడగాలనే బుద్ధి కూడా మనకు రావాలి కదా. ఇవి అడగాలి మనం ఎక్కడ ముఖ్యంగా గురువుల దగ్గర. అలాంటి అడిగినప్పుడు ఆ జ్ఞానాన్ని ఉపదేశం ద్వారా గురువులు ఇస్తూ ఉంటారు. ఒక్కోదానికి ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేసి గంటు ఏంది అని తెలుసుకున్నప్పుడు దాన్ని నిప్పుకోవడం ఈజీగా ఉంటుంది. అసలు గంట ఎట్లా పడింది అని తెలుసుకోకుండా పోతే ఆ గంట నిప్పలేము మనం. కాబట్టి అందుకే జ్ఞానవిహీన సర్వమతేన, జ్ఞానం లేకుండా మాత్రం ఎన్ని శతకోటి జన్మలు ఎత్తినా కూడా మోక్షం మనకు రాదు. ఇది కాంట్రాక్ట్ కాదు. ఇంటి కాంట్రాక్ట్ ఇంకొకరికి ఇస్తే కానీ డబ్బులు ఇచ్చేస్తే వాడు చేసి మనకి ఇల్లు ఇచ్చినట్టు. మన మోక్షం కావాలంటే ఎవరికి కాంట్రాక్ట్, గురువు కూడా కేవలం ఉపదేశం వరకే, ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే, సొంతంగా చేసుకోవాల్సిన పని ఇది. అందుకే గురువు కూడా ఉపదేశం ఇచ్చిన తర్వాత చెప్పేస్తాడు, నిన్ను నువ్వే ఉద్ధరించుకో అని చెప్పేసి. అక్కడ దాకా ఉపదేశం ఇచ్చి నీకు అంతఃకరణ శుద్ధి చేయించే వరకునే గురువులు పని ఉంటుంది. దాని తర్వాత నీకు నువ్వు సొంతంగా నీ యొక్క స్వరూపాన్ని పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి జ్ఞానాన్ని పొందునాయన. ఈ జ్ఞానం పొందకుండా ఆముటెద్దులాగా ఇష్టం వచ్చి మనసుకు వచ్చిన పనులన్నీ చేసుకొని నువ్వు ఎంత కష్టపడితే ఏమవుతుంది. ఇప్పుడు పత్తి చేనులో పోయి ఉదయం నుంచి సాయంత్రం వరకు పత్తి ఇడిపిస్తే కనుక సాయంత్రము 500 800 ఇస్తారు. అట్లా అని చెప్పేసి ఊరికి బాయిగడ్డలో కూర్చొని కట్టి తీసుకొని ఉదయం నుంచి సాయంత్రం కట్టి తీసుకొని నీళ్ళు టపట కొట్టుకుంటూ, నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడ్డాను, చెమటలు పడ్డాయి, నా చేతులు నొప్పులు వేస్తున్నాయి, డబ్బులు ఏంటంటే నేను ఇస్తారు ఎవరన్నా. పనికిరాని పని చేసి డబ్బులు ఇవ్వంటే ఎవరు ఇస్తారు? అట్లా నువ్వు సరిగ్గా జ్ఞానం ఇచ్చా గురువు దగ్గరికి పోకుండా ఉపదేశం తీసుకోకుండా ఊరికి నేను అడవిలో తిరిగితే, నేను తపస్సు చేస్తే, నేను కాళ్ళలో నడుచుకొని పోతే, ఆ తపస్సు చేస్తే ఈ తపస్సు చేస్తే అంటే అది కూడా వ్యర్థమే అయిపోతుంది. నువ్వు ఫస్ట్ తెలుసుకో తత్వం గురించి, నువ్వు ఎవరు అనేది నువ్వు తెలుసుకున్న తర్వాత మళ్ళీ నీకు తపస్సు తోడైతే కానీ అప్పుడు నీ స్వరూపంలో నువ్వు వెళ్తావు. ఏమి తెలుసుకోరు, గురువుల దగ్గర రావడం లేదు. గురువు దగ్గర ఎంత నేర్చుకునేది ఉంటుంది. గురు సృష్టి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, ఇంద్రుడు అంతటి వాడు 300 సంవత్సరాలకు పైగా ఉంటాడు బ్రహ్మదేవుడి దగ్గర ఈ ఆత్మ బ్రహ్మ విద్యను నేర్చుకోవడానికి. గురువులకి సేవ చేసింది లేదు, శాస్త్రం చదివింది లేదు, ఊరికే వట్టి కష్టాలు చేసుకుంటుంటే కానీ పనికి రాకుండా వ్యర్థమైన కష్టాలు. కాబట్టి జ్ఞానవిహీన సర్వమతేన ముక్తి నలభతి. జ్ఞానం లేకపోతే మాత్రం నీకు ఎప్పటికీ ముక్తి రాదు. ఎవరెవరో ఎన్నో మార్గాలు ఉంటాయంటారు మోక్షంకి. ఎవరేమో ఎగ్జాంపుల్ చేస్తూ ఉంటారు, బుర్రపాటు చేస్తూ ఉంటారు. అదేంటి కాశీలో పోయి అట్లా శరీరం వదిలిపెట్టేస్తేనే మోక్షం వచ్చేస్తుంది అంటున్నారు కదా. మరి అక్కడ జ్ఞాన విచారణని అక్కడ నియమంతో ఉండి ప్రతిరోజు ఆ విశ్వనాథుని లింగానికి నువ్వు జలాభిషేకం, గంగా జలాభిషేకం చేయాలి. నియమం ఉన్నాయి. ఆ నియమానికి అనుసారంగా నువ్వు బతికి ఉంటే అప్పుడు నీకు కాలభైరవుడు లాస్ట్ సెకండ్లో చేసి కొన్ని క్షణాల్లో నువ్వు చేసిన పాపాలన్నీ కొన్ని క్షణాల్లోనే నీకు అవన్నీ అనుభవించేలాగా చేసేసి మళ్ళీ అక్కడ తారక మంత్రం ఉపదేశం ఇస్తాడు. జ్ఞానం ద్వారానే మళ్ళీ అక్కడ మోక్షాన్ని పొందుతుంది. అది క్రమము. ఆ స్టెప్ని పురాణాలు సరిగ్గా పూర్తిగా చదివిన వాళ్ళు కాశీ మరణాత్ మోక్ష అంటారు. ఊరికే కాశీలో పోయి చనిపోతే కానీ మోక్షం వచ్చేస్తుందని. అలా కుదురుతుంది. అక్కడ కూడా జ్ఞానం ద్వారానే మోక్షం కలుగుతూ ఉంటుంది. కాబట్టి రితే జ్ఞానం నా మోక్ష. ఈ జ్ఞానమని పొందాలి, పరమాత్మ గురించి తెలుసుకోవాలి. నేనంటే ఏమి, జీవుడు అంటే ఏమి. ఎన్నిసార్లు మళ్ళీ పుడుతూ ఉంటాం, ఎన్నిసార్లు చేస్తూ ఉంటాం. పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు పరాధీనత ఎవరిదో ఒక చేతికి మన జుట్టు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడో ఒక చోట వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి పరాధీనతలో ఎందుకు ఉండాలి? అందుకే మళ్ళీ ఈ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఉంటే కన్నా మళ్ళీ అతనికి ఎంత ధైర్యం వస్తుందంటే, సురమందిరతరు మూల నివాస శయ్యాభూతలం అజినం వాస సర్వపరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే. సురమందిరతరు, దేవాలయంలో పడుకుంటారు, చెట్ల కింద పడుకుంటారు. నివాస శయ్యాభూతలం అజినం వాస, భూమే పొరుపు వాళ్ళకి, దిక్కులే వస్త్రాలు, ఆకాశమే రంగు. అలా ఉన్న జ్ఞానం ఉంటే కానీ సర్వపరిగ్రహ భోగత్యాగ, అన్నిటిని వదిలిపెట్టేసి ఉంటాడు. ఏది కావాలా అనేది ఏమి ఉండదు. అలాంటి త్యాగి, అలాంటి జ్ఞాని పురుష త్యాగికి కస్తి సుఖం న కరోతి విరాగ. అంత వైరాగ్యం ఉన్నోడు ఎందుకు సుఖంగా ఉంటాడు? పరమ సుఖంగా ఉంటాడు. ఈ జ్ఞానం లేకపోతే కనుక నువ్వు ఎన్ని డబ్బులు పెట్టుకున్నా, ఎన్ని ప్రాపర్టీలు పెట్టుకున్నా, ఇంకా అడుగడుగున భయపడుతూనే చస్తూ ఉంటారు. ఈ జ్ఞానం ఉందంటే మళ్ళీ వాడికి ఏమీ అవసరం లేదు. ఏ శరీరంతో కూడా అతనికి అవసరం ఉండదు. అంత ఆనందంగా జీవిస్తాడు అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తుంటారు. మళ్ళీ అతనికి ఇట్లా ఉండాలా అట్లా ఉండాలని నియమాలు ఉండవు. ఆ జ్ఞానం పొందిన అవధూతులు, మన శివరామ అవధూతులు కూడా తెల్లపాలు తాగేవారంట, అంటే కళ్ళు. ఆ స్థితికి పోయిన తర్వాత వాళ్ళకి విధి నిషేధం అనేది ఏమి ఉండదు. అందుకే వాళ్ళు, ఎందుకంటే ఆ జ్ఞానాన్ని పొందేసింటారు, వాళ్ళు శరీరంతో సంబంధం కట్ చేసుకున్నారు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందత్యేవ. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆయన ధ్యానం చేస్తున్నప్పటికీ, భోగాల్లో మునిగి ఉన్నప్పటికీ కూడా దత్తాత్రేయుని చుట్టూ సారాయి బాట్లు, కుక్కలు, వేశ్య ఎవరెవరో కనిపిస్తూ ఉంటారు. దాన్ని చూసి చాలామంది అబ్బా ఎవరొక్కడు దరిద్రుడు అని చెప్పేసి దూరం వెళ్ళిపోతుంటారు. కానీ నిజమైన సాధన చేసిన ముముక్షులకే దత్తాత్రేయ స్వరూపం కనిపిస్తూ ఉంటుంది. అంత విచిత్రంగా ఉన్న అలాంటి విషయాల్లో భోగాలు ఉన్నప్పటికీ కూడా సంగరతోవా సంగవిహీన, జనాల్లో ఉన్నప్పటికీ, ఏకాంతంగా ఉన్నప్పటికీ, ఎవరు మనసు యస్య బ్రహ్మని రమతే చిత్తం, ఎవరు మనసు బ్రహ్మలో లయమైపెట్టిందో నందత్యేవ, ఆనందంలోనే మునిగి తేలుతూ ఉంటాడు. ప్రతి క్షణము ఆ జీవన్ముక్తి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. జ్ఞానం ఒక బలం అలా ఉంటుంది. ఆ జ్ఞానం లేకపోతే ద్వితీయాద్భయ భయం భవతి. మనకన్నా భిన్నంగా దేనన్నా చూస్తున్నాము, వేరుగా చూస్తున్నామంటే భయం తప్పకుండా రానే వస్తుంది. అశాంతి, దుఃఖం రానే వస్తూ ఉంటుంది. మనకన్నా భిన్నంగా ఏ ప్రపంచంలో ఏమీ లేదు. మనలో ఉన్న పరమాత్మ స్వరూపుడే అన్నిటికీ ఆధారం. ఆ పరమాత్మని ఆధారం మీద ఈ ప్రపంచం అంతా, సకల ప్రపంచం కనిపిస్తూ ఉంది. అలా ఆ భావంలో ఉన్న వాళ్ళకి ఆనందమే ఆనందం. ఇంకా కొన్ని శ్లోకాలు ఉదయం కోరిక విచారించారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య